రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపుకు వచ్చినాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ రంగాలకు ఎంత కేటాయించారు, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే సమగ్రంగా, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలన్నా, రైతులు సంతోషంగా పంటలు పండించాలంటే, వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరగాలంటే ప్రభుత్వాలు తీసుకునేటువంటి విధానాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఆ రంగానికి కేటాయించేటువంటి బడ్జెట్ దాన్ని బట్టే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఇంతకుముందు పెద్దలు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా అసలు వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక ప్రణాళిక లేదు. వ్యవసాయ ప్రణాళిక లేకుండానే వ్యవసాయం సాగవుతుంది. తర్వాత బడ్జెట్లు కేటాయించడం అనేది జరుగుతూ ఉన్నది. మన దేశం కానీ మన రాష్ట్రం కానీ ప్రధానంగా వ్యవసాయం మీదనే ఆధారపడి నడుస్తున్నటువంటి రంగం ఇది. కానీ వీటిపైన తగినటువంటి శ్రద్ధ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టట్లే. ఏదో కొంత కేటాయించాలి కాబట్టి బడ్జెట్లో వాళ్ళు కేటాయించుకుంటూ పోతున్నారు తప్ప వ్యవసాయ రంగానికి, వివిధ పంటలు ఉత్పత్తి చేయడానికి, ప్రాజెక్టులు పూర్తి కావటానికి, ఇంకా కొత్త పంటలు మనం అభివృద్ధి చేయాలంటే పామాయిల్ లాంటి పంటలు ఇవో ఇంత బడ్జెట్ కేటాయించాలి, ఇంత అవసరం ఉందని చెప్పి వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాల నాయకులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, వ్యవసాయ మంత్రికి, ఆర్థిక మంత్రికి లేఖలు పంపినా కూడా ఆ లేఖలను చదవకుండా బుట్టదాఖలు చేస్తా ఉన్నారు. కనీసం వాటిని చదివేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు చదివే లేఖలు ఏంటంటే కాంట్రాక్టర్లు ఇచ్చే లేఖలు, కార్పొరేట్ ప్రతినిధులు ఇచ్చే లేఖలు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి లేఖలు మాత్రమే చదివి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి పనులు, వాళ్ళకు అవసరం ఉన్న బడ్జెట్, వాళ్ళతోటి అనేక రకాల ఆర్థిక పరమైనటువంటి లాలూచి సంబంధాలు ఉంటాయి కాబట్టి అవి మాత్రం ముందు తీసుకురావటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం, ఒక రంగానికి బడ్జెట్ ఇంతని కేటాయిస్తారు. ఆ కేటాయించే బడ్జెటే సరిగా ఉండదు, సరిపోనుండదు. ఆ కేటాయించిన డబ్బు కూడా పూర్తిగా ఖర్చు చేయరు. చూయించడం మాత్రం ఇంతని చూయిస్తారు. సంవత్సరం మొత్తంలో ఖర్చు చేసింది ఏంటంటే దాంట్లో 70%, 80%, 60%. మిగతా నిధులన్నీ కూడా అటో ఇటో వాళ్ళ అవసరాలకు డైవర్ట్ చేస్తారు. ప్రతి శాఖ నుంచి అదే జరుగుతూ ఉన్నది. వాళ్లకు తాత్కాలికంగా ఉపయోగపడేటువంటి కొన్ని పథకాలు ఉంటాయి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు, లేకపోతే ఏంటంటే వాళ్ళు వాడుకోవటానికి ఆ రకంగా ఎప్పటికప్పుడు ఉపయోగపడేటువంటి కొన్ని పథకాలు ఉంటాయి. వాళ్ళకి రాజకీయ పరంగా, తర్వాత ఆర్థిక పరంగా ఉపయోగించుకునేటువంటి పథకాలు. అవి ముందుకు తీసుకొచ్చేందనంటే వీటిని అన్నిటి కోతలు పెట్టి అటు డైవర్ట్ చేస్తారు. అదే జరుగుతున్నటువంటి విషయం. ఇవాళ మన భట్టి గారు ఈ సంవత్సరం వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్ ఆయన 17,324 కోట్లు. పోయిన సంవత్సరం కంటే 777 కోట్లు తక్కువ కేటాయించాడు. పోయిన సంవత్సరం 18,101 కోటి కేటాయిస్తే ఈ సంవత్సరం 17,324 కోట్లు. అంటే 774 కోట్లు తగ్గించాడు, కోత పెట్టాడు. పెంచాలి, ఈ ఆట పెంచుతూ పోవాలి. కానీ ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి రంగానికి తగ్గించడం అనంటే వ్యవసాయ రంగం పట్ల వాళ్ళకున్న శ్రద్ధ ఏందో అర్థమవుతా ఉన్నది. ఇవాళ 72 లక్షల మంది రైతులు, చిన్న మధ్యతరగతి రైతులు మొత్తం కూడా 72 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. వ్యవసాయ పంటలు పండించేటువంటి రైతులు కష్టపడి ఒక 30% మంది కౌలు రైతులు ఉన్నారు. అసలు ఈ 30% మంది కౌలు రైతులకు మనం ఏం చేస్తా ఉన్నాం అనేటువంటిది ఒక ప్రణాళిక అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వాలు కేవలం ఏ రకంగా అధికారంలోకి రావాలి, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలి, రైతులు మోసం చేయాలి, ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళని మోసం చేయాలి, తర్వాత అంకెల గ్యారెంటీగా ఇవన్నీ కూడా బడ్జెట్లో చూయించి వాళ్ళకు అవసరం ఉన్నట్టుగా ఈ నిధులు మొత్తం కూడా మళ్లించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏంటంటే మరి ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేయటం అనేది జరుగుతూ ఉన్నది. కేటాయించేది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటి, చెప్పేది ఒకటి, తర్వాత ఏంటంటే పద్దుల్లో చూయించేది ఒకటి. ఇప్పుడు ఆయన ఈ మొత్తం టోటల్గా వ్యవసాయ రంగానికి 23,179 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పాడు భట్టి గారు. పత్తుల వారిగా చూస్తే టోటల్గా ఎంత వస్తుంది?
20,370 కోట్లు. అంటే ఎంత అశాస్త్రీయంగా ఉందో చూడండి. ఆయన వ్యవసాయ రంగానికి వివిధ పద్ధతులకి, వివిధ కార్యక్రమాలకి, పద్ధతులకి 23,179 కోట్లని చెప్పి ఉపన్యాసం ఇచ్చి మొత్తం టోటల్ గా పద్ధతుల వారిగా ఎంతెంత దేనికి ఎంత కేటాయించారు అని కనుక చూస్తే అది మనం హార్టికల్చర్ కానీ, ఉద్యాన శాఖ కానీ, లేకపోతే విశ్వవిద్యాలయం కానీ, వీటన్నిటి కూడా పశు సంవర్ధక శాఖ అన్ని టోటల్ చేస్తే 20,370 కోట్లు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అసెంబ్లీలో ఒక ఆర్థిక మంత్రి చెప్పేటప్పుడు లెక్కలు వేసుకోకుండా చెప్తాడా? తెలుసు వాళ్ళకు, అది ఎవరు చూడలే, అడగర్లే అని చెప్పనుకుంటారా ఏంటో అర్థం కాదు. కాబట్టి ఏంటంటే ఈ పద్ధతిలో ఇవాళ బడ్జెట్ మొత్తం కూడా తయారు చేయటం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి బడ్జెట్ గా, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటువంటి పద్ధతుల్లో కాకుండా ఇవాళ మన రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు చూస్తే టోటల్ గా ఇప్పుడు మన పెండింగ్ ప్రాజెక్టులే దగ్గర 37 ఉన్నాయి. 36 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 36 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే 10,000 కోట్లు కావాలి సుమారుగా. ఆ 10,000 కోట్ల రూపాయలు కేటాయించారా? ఎన్నాళ్ళు కేటాయిస్తారు? ఎప్పుడు పూర్తి కావాలి? ప్రతి ఏటా మళ్ళీ రీఎస్టిమేట్స్ తర్వాత ఇవన్నీ కూడా పెంచుతూ పోవటం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్లకు ఒక ఆదాయ వనరుగా ఇవాళ ఈ ప్రాజెక్టుల్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది తప్ప ఒక బంగారు బాతలాగా ఎప్పటికప్పుడు ఎన్నికల కొరకు వాళ్ళ అవసరాలకు రీఎస్టిమేట్స్ వేసి బడ్జెట్ పెంచుకుంటూ కాంట్రాక్టర్లు వీళ్ళు లాలిచిపడి ఆ రకంగా దీన్ని ఉపయోగించుకున్నారు, ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మరొకటి కాదు. వడ్డీల మీద వడ్డీలకు తీసుకొస్తా ఉన్నారు. ఆ వడ్డీలు కూడా ఎట్లా పెరిగిపోతా ఉన్నాయి మనం చూస్తా ఉన్నాయి. అప్పులు పెరిగిపోతా ఉన్నాయి, వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి, తర్వాత పన్నులు పెరిగిపోతా ఉన్నాయి, పనులు మాత్రం కావటం లేదు. కాబట్టి బడ్జెట్ అనేటువంటిది శాస్త్రీయంగా లేదు. మన రాష్ట్రంలో వ్యవసాయము మరింత అభివృద్ధి కావటానికి ఉపయోగపడే పద్ధతులు లేదు, రైతులకు ఉపయోగపడే పద్ధతులు లేదు, ప్రాజెక్టులు పూర్తి చేసేటువంటి పద్ధతుల్లో లేదు అనేది మాత్రం స్పష్టం. ఇది దీన్ని మనం రైతాంగంలో తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కావాలి, తర్వాత ఈ రంగాన్ని పట్టించుకోవాలంటే ఇవాళ పోస్టులు కూడా వివిధ శాఖల్లో, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో 100,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసేటువంటి దిక్కు కూడా లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాటిని వదిలేస్తా ఉన్నారు. మరి ఇంత ముఖ్యమైనటువంటి రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, పనిచేసేటువంటి వ్యవసాయ అధికారులు లేకపోతే ఎట్లా అభివృద్ధి అవుతుంది? రైతులకు ఏ విధంగా అవగాహన కల్పించగలుగుతారు? కాబట్టి ఏంటంటే ఆ పోస్టులు భర్తీ చేయరు, తర్వాత ఒక ప్రణాళిక అనేది ఉండదు, ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలనేటువంటిది చెప్పే నాదుడు ఉండదు, ఆ విధమైనటువంటి పర్యవేక్షణ కానీ పరిశీలన కానీ ఏమీ ఉండదు. ఏదో మొక్కుబడిగా సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ పెట్టాలి కాబట్టి పెట్టాలి, గత సంవత్సరం ఇంత కేటాయించారు, ఈ సంవత్సరం ఇంత కేటాయించాలి అనేది చెప్పి తర్వాత వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఎన్నికల ఎజెండా, వాళ్ళ యొక్క లాభార్జితం, వాళ్ళ స్వప్రయోజనానికి ఉపయోగపడే ఎజెండా ఉంటుంది. దానికి ఉపయోగపడేటువంటి అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తారు. ఎప్పుడు లేదు, బడ్జెట్ లో ఉండదు, తర్వాత వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఉండదు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరానికి ఉపయోగపడేటువంటి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఫండ్ అంతా అటు డైవర్ట్ చేస్తారు. మళ్ళీ వాటి మీద అప్పులు తీసుకొస్తారు. కాబట్టి ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడానికో, లేకపోతే ఒక ఉపాధి కూలీలకు, మన వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే విధంగానో, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు ఉపయోగపడే విధంగానో, మహిళలకు ఉపయోగపడే విధంగానో ఈ బడ్జెట్లు అనేవి ఉండటం లేదు. వాళ్లకు ఉపయోగపడే పద్ధతుల్లో, దళారీలకు ఉపయోగపడే పద్ధతుల్లో కొంతమందికి బాగా లాభాలు వచ్చేటువంటి విధంగా ఈ బడ్జెట్ తయారు చేస్తా ఉన్నారు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైనటువంటి బడ్జెట్ గా మనం చెప్పుకోక తప్పదు. దీనిపైన మనం ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి మీడియా ద్వారా తెలియజేయడం ఒక భాగం, కానీ మొత్తం రైతాంగంలోకి తీసుకెళ్లాలి. లక్షలాది మంది రైతులకు దీనిపైన అవగాహన ఉందంటే లేదు. అవగాహన ఉన్నా కొంతమంది పట్టించుకోరు. అవగాహన ఉండి పట్టించుకొని వాళ్ళందరినీ కదిలించి పోరాటాలకు తీసుకొచ్చేటువంటి సంఘాలు మన సంఘాలు మనం కూడా ఒక స్థాయి వరకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి కాదు, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు అయ్యా వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వాలు తీసుకునే విధానాలను బట్టి ఆధారపడి ఉంటది. ప్రభుత్వాలు ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి
తగిన నిధులు కేటాయిస్తే తర్వాత ఒక వ్యవసాయ నిపుణులు చెప్పినట్టుగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే వ్యవసాయం బాగుపడుతుంది. గిట్టుబాటు ధరలు రావాలన్నా కూడా ఆ పనే చేయాలి, దిగుబడి రావాలన్నా కూడా ఆ పని చేయాలి. ఎరువుల కొరకు పోరాటం, విత్తనాల కొరకు పోరాటం, పండిన పంటలు అమ్ముకోవటానికి పోరాటం, అప్పుల కొరకు పోరాటం. రైతు అంటేనే ఇక మొత్తం విత్తనాల దగ్గర నుంచి మొదలుకుంటే ఆ పండించిన పంటలు అమ్ముకునేదాకా పోరాటమేనే. రైతుగా పుట్టడమే నేరమైనట్టుగా ఇవాళ ఉండేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నటువంటి రైతన్న, కూలీలు అందరికంటే ఎక్కువ అన్యాయానికి, అందరికంటే ఎక్కువ మరి నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మొత్తం కూడా రైతాంగంలో తీసుకెళ్లి పాలకుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడానికి ఒక బలమైనటువంటి ఉద్యమాలు సాగించటం ద్వారానే ఈ పరిష్కారం అయితే తప్ప మరొక మార్గం లేదు. మామూలుగా పోరాటాలు చేస్తే కూడా ఈ పాలకులు వినే పరిస్థితి లేరు. పెద్ద ఎత్తున వేల లక్షల సంఖ్యలో రైతాంగాన్ని కదిలించి మన రైతు సంఘాల వైపు నుంచి ప్రభుత్వాల మీద బలమైన ఒత్తిడి తీసుకురావడానికి, అలా బలమైన పోరాటాలు నడపడానికి మనం సిద్ధం కావాలని చెప్పేసి ఆ రకంగా చేసినప్పుడే కొంతవరకైనా రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ పాలకులు పట్టించుకుంటారు, బడ్జెట్ లో న్యాయంగా కొంతవరకైనా కేటాయించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దానికి మనం ఆ రకంగా సిద్ధమై అటువంటి నిర్ణయాలు తీసుకొని, అటువంటి తీర్మానాలు చేసుకొని మొత్తం రైతాంగంలోకి వెళ్ళిపోవటానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులకి ధన్యవాదాలు.